అసీం మున్నీర్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మళ్ళీ ఇంకొకసారి ఇన్వోక్ చేసింది, మళ్ళీ ఇంకొకసారి అందరికీ గుర్తు చేసింది ఈ ద్విజాతి సిద్ధాంతం. కాబట్టి ఈ అసీం మున్నీర్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మహమ్మద్ అలీ రూపంలో వచ్చిన ఒక దెయ్యంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక డెవిల్, ఒక ఎవిల్ అనమాట. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా ఏ విధంగా అయితే భారత ఉపఖండాన్ని విభజించాడో అదేవిధంగా ఇప్పుడు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ కూడా మళ్ళీ అదే ద్విజాతి సిద్ధాంతాన్ని భారతీయ ముస్లింల మైండ్లోకి పంపి మళ్ళా భారత విభజన చేయాలని పూనుకున్నాడు. అంటే ఎంత తీవ్రమైన ఒక ఎటాకో గుర్తుపెట్టుకోండి. పహల్గామ్ ఎటాక్ అనేది ఎప్పుడు కూడా ఒక మనిషికి దెబ్బ తగిలితే ఆ మనిషి దెబ్బ వారం రోజుల్లో తగ్గిపోవచ్చు, కానీ ఆ మనిషి మానసికంగా దెబ్బ తగిలిందనుకోండి అది వాళ్ళ అంతమయ్యే వరకు శాశ్వతంగా ఉండిపోతుందన్నమాట. భారతదేశాన్ని శాశ్వతంగా బ్లీడ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. శాశ్వతంగా భారతదేశాన్ని అంతం చేద్దాం, భారతదేశాన్ని విభజిద్దామని అసీం మున్నీర్ వచ్చాడు. వీడు